కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు తెనాలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి రాత్రి వరకు తెనాలిలో మంత్రి మనోహర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులు పలు సేవా కార్యక్రమాలతో పాటుగా సంబరాలు నిర్వహించారు. ప్రతి చోట కేక్ కట్ చేసి మంత్రివర్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి మనోహర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 63 కిలోల భారీ కేక్ కట్ చేసి మంత్రి మనోహర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 50 మంది చర్మకారులకు గిఫ్టులు బహుకరించారు. వీర మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలను ఈ సందర్భంగా సత్కరించారు. కాఫ్ కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులేటి మురళీకృష్ణ, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ బండారు రవికాంత్, జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, మామిడిబత్తల సుబ్రహ్మణ్యం, ఏలిశెట్టి శరత్ చంద్ర, పోలిశెట్టి శివప్రసాద్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భాస్కర కుమార మమతానురాగాల మనోహర సంచలన గమన వీర అచంచల విశ్వాసధీర నీ జన్మదినాన మా జ్యోతలందుకో జనదీవెనలందుకో అందమైన రూపం అర్థమయ్యే జీవితం ఆలోచనే అపురూపం ఆచరణ అద్వితీయం మేధను సాధన చేసి వేదనలు తీర్చినారు భేదములు తుడిచివేసి వివాదములు అణిచినారు అభివృద్ధికి అర్థం మీరు అభిమతానికి అర్థం మీరు బలిమి అంటే చెలిమి అని ప్రజలకు అదే మెలిమి అని యోగిలా యోచన చేశారు తెలుగు జన సైనికుల మేలు తలచారు జనమిమ్ము కొలిచారు జనతకు సేవకులై నిలిచారు మంచిని పంచే మనోహర తెనాలి మెచ్చిన సేవకుడా సాగుబాగు కోరారు నీరు తీరు మార్చారు దారులు వేసినారు వెతలు తీర్చినారు భవనాలు నిర్మించి భరోసానిచ్చారు సంక్షేమంతో సంతోషం పంచారు అభివృద్ధితో ఆనందం నింపారు ప్రగతి పదం బాట మీరు ప్రజల పనికి వలి మా ప్రయాణం సాగిన సందర్భంగా ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నది నిబద్ధత, నిజాయితీ, పేదవారికి ఏ విధంగా సహాయం చేయాలి, అవసరార్థం కోసం మన దగ్గరికి వచ్చే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, వివాదాలకు ఎలా దూరంగా ఉండాలి, చిరునవ్వుతో వచ్చిన వాళ్ళని ఎలా పలకరించాలి, ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యకర్త నాతో సహా ఆ భగవంతుడు
ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, మంచి రాజకీయ ఉన్నత భవిష్యత్తు ఇవ్వాలని, ఆ ఉన్నత భవిష్యత్తు ఆయన కోసం కాదు, ప్రజల కోసం నిరంతరం కొత్తదనంగా ఆలోచించి మరి కొత్త పొద్దలు అధికారం తొక్కిస్తూ అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నటువంటి వ్యక్తి మన మనోహర్ గారు. కాబట్టి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి ప్రజా జీవితానికి అంకితం కావాలని మనసారా కోరుకుంటూ ఉదయం గాంధీ చౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ జట్టి గుణ. లలిత భాస్కర కుమార మమతానురాగాల మనోహర్ సంచలన గమన వీర చంచల విశ్వాస ధీర నీ జన్మదినాన మా జ్యోతలందుకో జనదీవెనలందుకో. పుట్టినాడు మన తెనాలి తాను కదో అరె చిచ్చర పిడుగుర దాన కర్ణుడు రూపవంతుడు పులిరా నాదేండ్ల మనోహరన్నా అదిగదిగో పులిరా నాదేండ్ల మనోహరన్నా. పిడుగుర దాన కర్ణుడు రూపవంతుడు గడప గడపకు ముద్దు బిడ్డడు పేద గుడిసెల దీపమురన్న తెనాలి తాలూక రత్నమురన్న ఆ రత్నం పేరే నమస్కారం అండి. మన జనహిత నాయకులు, మన ప్రియతమ నాయకులు నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ తెనాలి గాంధీ చౌక్లో భవన నిర్మాణ కార్మికులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా అల్పాహార విందు ఏర్పాటు చేయటమైంది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నాదెండ్ల మనోహర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరిన్ని జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో జనసేన నాయకులు వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంచినీటి ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు జనసేన నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన ప్రీతం నేత నాదెండ్ల మనోహర్ గారు, సివిల్ సప్లైస్ మినిస్ట్రీస్ మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఇట్లాంటి పుట్టినరోజులు మా సారు మరెన్నో జరుపుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాదెండ్ల మనోహర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సోమసుందరపాలెం తరపున, గ్రామ ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెనాలి శివాజీ చౌక్లో మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో భారీ కేక్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు ముద్దు బిడ్డడై ఉన్న ఊరికి కన్న నేలకు మేలును చేశాడు. అరె పుట్టినాడు పుట్టినాడు రా తెనాలి తాలూకలో అరె చిచ్చర పిడుగుర దాన కర్ణుడు రూపవంతుడు గడప గడపకు ముద్దు బిడ్డడు పేద గుడిసెల దీపమురన్న తెనాలి తాలూక రత్నమురన్న ఆ రత్నం పేరే
నాదెండ్ల మనోహర్ గారంటే అభివృద్ధికి ఒక బ్రాండ్. ఎందుకంటే ఆయన సివిల్ సప్లైస్ మంత్రిగా ఏ విధంగా బాధ్యతగా ఆయన ఆ శాఖను నిర్వర్తిస్తున్నారో మనం చూసాం. ఎందుకంటే ముఖ్యంగా రైతులకి ధాన్యం కొనే విషయంలో కానివ్వండి, ఆ ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే దాంట్లో కానివ్వండి, కొన్న వెంటనే గంటల వ్యవధిలోనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి విధానం, గంటల వ్యవధిలో రైతుల్లో అకౌంట్లో డబ్బులు వేసి ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షానే ఉంటుంది అని నిరూపించినటువంటి ఒక గొప్ప నాయకుడు నాదెళ్ల మనోహర్ గారు. మన మనోహర్ గారు అంటే అభివృద్ధి అంటేనే ఆయనకి బాగా ఇష్టం. అందుకే అంతా కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఈ అభివృద్ధి అంటే ఏంటంటే ఈ శివాజీ బొమ్మ సెంటర్లో చూస్తేనే అర్థమైపోయింది. రోడ్లన్నీ వెడల్పు చేయటం కానీ అభివృద్ధి అంటేనే ప్రథమం రోడ్లు బాగు చేసుకోవటమే. ఆ రోడ్లు అవన్నీ చేస్తారు. అన్నిటికంటే ఆయన ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడేటట్టుగా చేశారు. అదే కాకుండా ఇప్పుడు రబీ కూడా మళ్ళీ సిద్ధమయ్యారు కొనడానికి. ఇదైతే 8 గంటల్లోనే వేయాలని చెప్పి ఆదేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా బాగా చేస్తున్నారు. అది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు వచ్చే విధంగా ఆయన చేశారు. అనేకమైన కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రజలకు ఇప్పించి వారందరికి కూడా సేవ చేసుకున్నారు. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో జనసేన నాయకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కాగా చెంచుపేట, అంగళగుదురు, ఎన్డీ కాలనీలతో పాటు పలు గ్రామాల్లో, పలు వార్డులలో పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విధంగా తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. భాస్కర కుమార మమతానురాగాల మనోహర సంచలన గమన వీర అచంచల విశ్వాస ధీర మీ జన్మదినాన మా జ్యోతలందుకో జనదీవెనలందుకో.